హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఐడియల్ ఇన్ మై లివింగ్ రూమ్ అనే కొరియన్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. మీరు కనుక నా ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని రింగ్ చేయండి. మూవీ స్టార్టింగ్లోనే మన హీరోయిన్ జాయ్ని చూపిస్తారు. ఆమె ఒక కొరియన్ అయినప్పటికీ యునైటెడ్ స్టేట్లోనే పెరుగుంటుంది. ఆమెకు సౌత్ కొరియా వెళ్ళాలని ఆశ. సో ఆమె కొరియన్స్ ఎలా ఉంటారు, వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది అని ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటూ ఉండేది. ఆమె ఇప్పుడు ఒక 10 days సౌత్ కొరియాలో ఉండటానికి వెళ్ళుంటుంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె ఆన్లైన్ కోచ్ మిసెస్ పార్క్ ఆమెను తన ఇంట్లోనే ఉండమని ఇన్వైట్ చేస్తుంది. అలా తను మిసెస్ పార్క్ ఇంటికి వెళ్తుంది. ఆవిడ తన హస్బెండ్ ఇంకా తన చిన్న కొడుకుని ఇంట్రడ్యూస్ చేస్తుంది. తర్వాత ఆమె తనకిచ్చిన ఒక రూమ్ లోపలికి వెళ్లి అక్కడ ఒక కేపాప్ ఐడల్ అయిన హీరో అనే ఒక అతని పోస్టర్ ని తగిలిస్తుంది. ఈ హీరో ఒక సెలబ్రిటీ. ఇతను పెంటగాన్ అనే ఒక కేపాప్ బ్యాండ్ కి చెందినవాడు. ఇతన్ని కలవడం కోసమే ఈమె సౌత్ కొరియా వచ్చుంటుంది. ఆ ఈవినింగ్ మన హీరోయిన్ ఫ్రెష్ అయ్యి రూమ్ లోపలికి వచ్చి చూస్తే మరెవరో ఆమె రూమ్ లోపలికి రావడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇది గమనించిన మన హీరోయిన్ అతన్ని లోపలికి రానివ్వకుండా ఆపుతూ ఉంటుంది. బట్ అతను మాత్రం ఆ డోర్ ని బలంగా నెట్టి లోపలికి వచ్చేస్తాడు. చూడ్డానికి చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు. బట్ మన హీరోయిన్ అతన్ని చూడగానే భయంతో అరిచేస్తుంది, నువ్వెందుకు నా రూమ్ లోకి వచ్చావని. అతను మాత్రం ఇది నీ రూమ్ ఏంటి, నా రూమ్ ఇది అసలు అని అంటూ ఉంటాడు. ఇదే టైంలో అక్కడికి మిసెస్ పాక్ వచ్చి అతన్ని వెనక నుంచి చూసి ఎవరో అనుకుని కొట్టేస్తుంది. బట్ అతను ఎవరో కాదు, వాళ్ళ పెద్ద కొడుకు బియాన్. ఇది అతని యొక్క రూమే మన హీరోయిన్ కి ఇచ్చుంటారు. అది మాత్రం కాదు, ఈ బియాన్ ఆ పెంటగాన్ గ్రూప్ కి చెందిన ఫేమస్ కేపాప్ ఐడల్. ఆ బియాన్ ఎందుకని నా రూమ్ ని ఈమెకి ఇచ్చారని వాళ్ళ పేరెంట్స్ తో గొడవ పడుతూ ఉంటాడు. వాళ్ళ పేరెంట్స్ నువ్వు ఇంత తొందరగా ఇంటికి వస్తావని తెలీదు, అందుకే ఆమెను ఉండమన్నామని అంటారు. ఇప్పుడు మన హీరో సరే అయితే నేను వచ్చేసా కదా ఆమెను పంపించేయండి అని అంటాడు. బట్ వాళ్ళు మాత్రం ఆమె ఇక్కడ కేవలం ఒక 10 days మాత్రమే ఉంటుంది, సో నువ్వు అడ్జస్ట్ చేసుకో అని చెప్పడంతో మన హీరోకి వేరే దారి లేక ఆ నైట్ అంతా సోఫాలోనే పడుకుంటాడు. తర్వాత సీన్ లో మన హీరో తన రూమ్ లో అంటించిన ఆ హీరో యొక్క పోస్టర్స్ ని చూసి ఆమెను తిడతాడు. బట్ ఆమె మాత్రం నేను అతనికి పెద్ద ఫ్యాన్, అందుకే అంటించా, ప్లీజ్ దానిని తీయకండి అంటుంది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మన హీరో ఇంకా వాళ్ళ తమ్ముడు కోసం ఫుడ్ ని తయారు చేసి దాన్ని ఇంట్లో ఉండనిచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్తుంది. బట్ మన హీరో ఏంటి నువ్వు ఇంట్లో 10 days ఉండబోతున్నావు, దానికోసం ఒక్కసారి ఇలా వంట చేసేస్తే సరిపోతుందా అని ఆమెతో చాలా రూడ్ గా మాట్లాడి నా కోసం ఒక స్పెషల్ డిష్ చేయని దాన్ని ఎలా చేయాలో స్పెసిఫిక్ ఇంగ్రీడియంట్స్ అన్ని చెప్తాడు. మన హీరోయిన్ కూడా అతను చెప్పినట్టుగానే దానిని తయారు చేస్తుంది. మన హీరో ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళుంటాడు. సో అతను వచ్చేలోపు దానిని ఒకసారి టేస్ట్ చేద్దాం, తనకేం తెలియదు కదా అని ఒక సిప్ చేస్తుంది. ఆమెకు తెలియని విషయం ఏంటంటే ఆ క్రీమ్ కొంచెం పెదవులకు అంటుకొని ఉంటుంది. ఈ లోపు మన హీరో అక్కడికి వచ్చి దానిని చూసేస్తాడు. నువ్వు దీన్ని ఎంగిలి చేసేసావు కదా అని ఆమెను తిడుతూ ఆ క్రీమ్ ని తుడవడానికి ట్రై చేస్తుంటాడు. దీనికోసం అతను దగ్గరగా వస్తూ ఉంటే మన హీరోయిన్ హార్ట్ బీట్ కూడా నెమ్మదిగా పెరిగిపోతుంటుంది. కరెక్ట్ టైం కి మన హీరో యొక్క బెస్ట్ ఫ్రెండ్స్ అయిన జమీన్ ఇంకా షవాన్ అక్కడికి వచ్చి వాళ్ళిద్దరూ అలా ఉండటాన్ని చూసి తప్పుగా అనుకుంటూ ఉంటారు. వెంటనే మన హీరో ఈమె మా ఇంటికి వచ్చిన గెస్ట్, ఒక 10 days మాత్రమే ఉంటుందని వాళ్ళ డౌట్స్ ని క్లారిఫై చేస్తాడు. తర్వాత సీన్ లో వాళ్ళ నలుగురు కూర్చొని ఒక డ్రింకింగ్ గేమ్ ని ఆడుతూ ఉంటారు. ఈ టైంలో మన హీరోయిన్ ఇంకా మన హీరో యొక్క ఫ్రెండ్ అయిన షాన్ ఇద్దరు ఒకరితో ఒకరు బాగా మాట్లాడుకుని క్లోజ్ అవుతారు. ఇది చూసిన మన హీరో ఇంకా అతని ఫ్రెండ్ జమీన్ జెలసీగా ఫీల్ అవుతారు. అక్కడున్న డ్రింక్స్ అయిపోవటంతో మన హీరోయిన్ ఇంకా సెకండ్ హీరో తీసుకురావడానికి షాప్ కి వెళ్తారు. తిరిగొచ్చేటప్పుడు ఆ సెకండ్ హీరో మన హీరోయిన్ తో నేను టేక్వాండోలో ఛాంపియన్ ని, నాకు బోల్డ్ అన్ని గోల్డ్ మెడల్స్ ఉన్నాయని చెప్తుంటాడు. సో ఇంప్రెస్ అయిన మన హీరోయిన్ మీకు ఖాళీ టైంలో నాకు టేక్వాండోని నేర్పిస్తారా అని అతన్ని అడుగుతుంది. కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని రింగ్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అందుకు ఆ సెకండ్ హీరో కూడా సరే అంటాడు. అలా కొంచెం సేపటి తర్వాత వాళ్ళు ఇంటికి తిరిగి వెళ్ళడానికి రెడీ అవుతుంటాడు. అండ్ ఈ టైంలో కూడా ఆ సెకండ్ హీరో మన హీరోయిన్ తో ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు. ఇది చూసిన జమీన్ కి కొంచెం జెలసీగా ఫీల్ అయి చాలే పద అని అతన్ని అక్కడి నుండి తీసుకొచ్చేస్తుంది. ఈ జిమెన్ ని మనం సెకండ్ హీరోయిన్ అని పిలుచుకుందాం. అండ్ ఆ సెకండ్ హీరోయిన్ ఇంకా సెకండ్ హీరో ఇంటికి వెళ్తూ ఉంటారు. ఈ టైంలో మన సెకండ్ హీరోయిన్ ఆ సెకండ్ హీరో యొక్క చేతిని పట్టుకోవాలనుకుంటుంది. బట్ ఆమెను దూరంగా తోసేస్తాడు. ఎందుకంటే ఈ సెకండ్ హీరోయిన్ ని హై స్కూల్ టైంలో మన హీరో ఇంకా ఆ సెకండ్ హీరో ఇద్దరూ లవ్ చేసుంటారు. బట్ ఈమె వాళ్ళిద్దరి ఫీలింగ్స్ తో ఆడుకొని ఉండటం వల్ల ఈ లవ్ గివ్వు ఏం వద్దని వాళ్ళు జస్ట్ ఫ్రెండ్స్ గా ఉండిపోదామని డిసైడ్ అయి ఉంటారు. నెక్స్ట్ సీన్ లో ఆ సెకండ్ హీరో మన హీరోయిన్ కి టేక్వాండోని నేర్పిస్తాడు. ఇది కంప్లీట్ అయ్యాక వాళ్ళిద్దరూ లంచ్ కి వెళ్తారు. ఈ టైంలో మన హీరో జాయ్ కి కాల్ చేసి నువ్వెక్కడున్నావు, వచ్చేటప్పుడు కాఫీ తీసుకుని రా అని చెప్తాడు. బట్ మన హీరోయి నేను ఇలా శాంత ఉన్నానని చెప్పడంతో మన హీరో జెలసీగా ఫీల్ అయి కాల్ ని కట్
కట్ చేసేస్తాడు. తర్వాత జాయ్ ఇంకా ఆ సెకండ్ హీరో ఇంటికి వస్తూ ఉంటారు. ఇప్పుడు మన హీరోయిన్ నేను కొరియాలో ఉన్న ఒక కాలేజ్కి స్కాలర్షిప్ కోసం అప్లై చేసా, ఒకవేళ వాళ్ళు దానిని యాక్సెప్ట్ చేస్తే నేను ఇక్కడికే వచ్చి చదువుకుంటా అని చెప్తుంది. ఇది విన్న ఆ సెకండ్ హీరో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆమె తన దగ్గరకు వస్తుందని. ఇప్పుడు మన హీరోయిన్ ఫేస్ మీద ఏదో ఉండటాన్ని చూసి ఆ సెకండ్ హీరో దానిని క్లీన్ చేయడం కోసం దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇదే టైంకి అక్కడికి మన హీరో వచ్చి చూస్తే వాళ్ళిద్దరూ ఏదో కిస్ చేసుకోవడానికి దగ్గరగా అవుతున్నట్లు కనిపించడంతో వాళ్ళ ఫ్రెండ్ ని తిట్టి అక్కడి నుండి పంపించేస్తాడు. దీని తర్వాత హీరో హీరోయిన్ ఇంటికి వచ్చాక మన హీరో హీరోయిన్ కోసం ఒక ఫుడ్ ని వండుతాడు. ఇది దీన్ని టేస్ట్ చేసిన ఆమె చాలా బాగుంది అని చెప్పడంతో నాకు నువ్వంటే ఇష్టమని మన హీరో అంటాడు. తనలా సంబంధం లేకుండా ఇలా చెప్పేసరికి మన హీరోయిన్ కొంచెం నర్వస్ గా ఫీల్ అవుతుంది. ఆమెను చూసిన మన హీరో కూడా ఏంటిది ఇంత గొప్ప విషయాన్ని ఇలా చెప్పేసా అని సిగ్గుపడుతూ ఆ ఫుడ్ ని తన షర్ట్ పై వేసేసుకుంటాడు. ఇప్పుడు మన జాయ్ ఆ షర్ట్ ని ఉతకడానికి తీయమంటుంది. ఈ టైంలో మన హీరో యొక్క చిన్న తమ్ముడు అక్కడికి వచ్చి జరుగుతున్న దాన్ని చూసి షాక్ అవుతాడు. సో వాళ్ళిద్దరూ అతనికి పోకేమాన్ స్టిక్కర్ ని కొనేసిచ్చి ఈ విషయం పేరెంట్స్ తో చెప్పకని సర్దిపుచ్చుతారు. తర్వాత సీన్ లో మన సెకండ్ హీరోయిన్ ఉంది కదా జమీన్, ఆమె ఒక న్యూస్ ఏజెన్సీలో రిపోర్టర్ గా పనిచేస్తూ ఉంటుంది. ఆమె దగ్గరికి ఆమె బాస్ వచ్చి కేపాప్ ఐడల్ బియాంగ్ ఇంకా టేక్వుడో ఛాంపియన్ షాన్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా అని అంటుంది. అందుకు ఆ సెకండ్ హీరోయిన్ ఏం తెలియనట్లు ఫేస్ పెట్టడంతో వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్, ఇంకా వాళ్ళు స్కూల్లో ఉన్నప్పుడు ఒకే అమ్మాయిని లవ్ చేశారని చెప్తుంది. మన హీరోయిన్ షాక్ అయి చూస్తున్నప్పుడు వాళ్ళ స్కూల్ ఏజ్ లో తీసుకున్న ఫోటోని చూపిస్తుంది. ఇంకా ఆవిడ వీళ్ళిద్దరిలో నీకెవరంటే ఇష్టం అని అడగటంతో మన సెకండ్ హీరోయిన్ సమాధానం చెప్పకుండా అక్కడి నుండి వచ్చేస్తుంది. తర్వాత సీన్ లో మన హీరోయిన్ ఆ ఫస్ట్ హీరో ఇంకా సెకండ్ హీరో ఇద్దరిని తీసుకుని డిన్నర్ కి వెళ్తుంది. ఆ ఇద్దరు ఒకరి మొక్కలు ఒకరు చూసుకొని మనం తేల్చుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి, సో నువ్వు రేపు జిమ్ కి రా అని ఆ సెకండ్ హీరో మన హీరోని పిలుస్తాడు. అనుకున్నట్టుగానే జిమ్ లో మన హీరో ఇంకా సెకండ్ హీరో కలిసి టేక్వాండోని ప్రాక్టీస్ చేస్తుంటారు. షాన్ టేక్వాండోలో ఛాంపియన్ కాబట్టి మన హీరోని బాగా కొట్టి కింద పడేస్తాడు. ఇంకా ఆ సెకండ్ హీరో మన హీరోతో జమీన్ ని నువ్వు ప్రేమిస్తున్నావని నీకోసం నేను వదిలేసా, ఇప్పుడు జాయ్ ని నేను ప్రేమిస్తున్నా, నా కోసం నువ్వు ఆమెను వదిలేయని అంటుంటాడు. ఇదే టైంలో అక్కడికి జమీన్ వచ్చి ఆ సెకండ్ హీరోని నువ్వెందుకు బియాంగ్ ని అంతలా కొట్టావు, అతను మన ఫ్రెండ్ కదా అని చెప్పి హీరో దగ్గరికి వెళ్లి అతన్ని చూస్తుంటుంది. బట్ మన హీరో నేనేం చిన్నపిల్లాడిని కాదని ఆమెను కసిరేస్తాడు. తర్వాత అక్కడికి మన హీరోయిన్ వచ్చి జరిగిన అంతటిని చూస్తుంది. సో తను మన హీరోని తీసుకుని బయటకు వచ్చి హాస్పిటల్ కి వెళ్దామని అంటుంది. బట్ మన హీరో అదంతా ఏం అవసరం లేదు, నాతో పాటు నువ్వు ఉంటే చాలని ఆమె చేతిని పట్టుకొని అలా కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోతాడు. బట్ వాళ్ళకు తెలియని విషయం ఏంటంటే వాళ్ళనెవరో సీక్రెట్ గా అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ యొక్క ఫొటోస్ ని తీస్తుంటారు. ఇంకొక పక్క జమీన్ ఇంకా షా, అదేనండి మన సెకండ్ లీడ్స్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. జమీన్ అతనితో నువ్వు బియాంగ్ ని అంతలా కొట్టుండకూడదు, ఎంతైనా అతను మన ఫ్రెండ్ కదా అని అంటుంటుంది. బట్ సర్ప్రైజింగ్లీ షాన్ మాత్రం నాకు నువ్వంటే ఇష్టం, సారీ నీ ప్రేమను నేను అర్థం చేసుకోలేకపోయా, ఇన్నాళ్ళు నేను వెయిట్ చేయించా, తప్పు నాదే అని చెప్పి ఆమెను కిస్ చేస్తాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మన హీరో హీరోయిన్ ఇద్దరు ట్రెడిషనల్ గా డ్రెస్ చేసుకుని దగ్గరలో ఉన్న టెంపుల్ కి వెళ్తారు. వాళ్ళలా ఆ రోజంతా హ్యాపీగా తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు మన హీరోయిన్ హీరోతో కేపాప్ ఐడల్ అయిన హీరోని నాకు ఇంట్రడ్యూస్ చేస్తావా, నువ్వు కూడా అదే బ్యాండ్ లో ఉన్నావు కదా అని అంటుంది. అతను నో అని చెప్పటంతో వాళ్ళు రీసెంట్గా రిలీజ్ చేసిన ఆల్బంలోని డ్యాన్స్ స్టెప్స్ని తప్పుగా వేస్తుంది. దీంతో మన హీరో బాగా నవ్వి వాటిని కరెక్ట్గా ఎలా వేయాలో నేర్పిస్తాడు. మన హీరోయిన్కి సరిగ్గా నిద్ర పట్టదు. సో తను హాల్లో ఉన్న మన హీరో దగ్గరికి వెళ్తే అప్పటి వరకు పడుకున్న మన హీరో ఆమెను చూడగానే సడన్గా పైకి లేచి కిస్ చేస్తాడు. మన హీరోయిన్ కూడా అతన్ని ఆపకుండా అలాగే ఉండిపోతుంది. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. మన సెకండ్ లీడ్స్ ఉన్నారు కదా జామీన్ ఇంకా షాన్, వాళ్ళిద్దరూ కూడా డేట్స్కి వెళ్తూ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బట్ జమీన్ యొక్క బాస్ వాళ్ళిద్దరి పైన స్పై చేస్తూ ఉంటుంది. ఇది గమనించిన జమీన్ మీరెందుకు మా వెంట పడుతున్నారని ఆ బాస్ని అడిగినప్పుడు వాళ్ళిద్దరు క్లోజ్గా ఉండే ఫోటోలను చూపించి నువ్వు ఒకవేళ నేను చెప్పింది చేయకపోతే వీటిని పబ్లిష్ చేస్తా అంటుంది. అందుకు భయపడిన జమీన్ సరే మీరేం చెప్తే అదే చేస్తా, ప్లీజ్ నా బాయ్ ఫ్రెండ్ని ఇందులోకి లాగొద్దని బతిమాలుతుంది. ఆ నెక్స్ట్ డే మన హీరోకి తన మేనేజర్ నుంచి కాల్ వచ్చింటుంది. నీ గురించి ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చింది చూడు అని. అదేంటని చూస్తే మన హీరో హీరోయిన్ ఆ రోజు నైట్ చేతులు పట్టుకొని ఉంటారు కదా, దాన్ని ఫోటో తీసింది మరెవరో కాదు ఆ న్యూస్ రిపోర్టర్. ఆ ఫోటోని జమీన్ కి ఇచ్చి వాళ్ళిద్దరి పైన ఒక న్యూస్ ఆర్టికల్ ని రాయించుంటుంది. అండ్ ఇది కాస్త పబ్లిక్ లో బాగా వైరల్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆ మేనేజర్ నువ్వు ఒక డేటింగ్ స్కాండల్ లో ఇరుక్కున్నావు, ఆ న్యూస్ రాసిన వాళ్ళని నేను పట్టుకోనా అని అంటే మన హీరో మాత్రం ఆ రాసింది తన ఫ్రెండే కాబట్టి లేదు ఇదంతా నేను చూసుకుంటా అని చెప్పేస్తాడు. తర్వాత సీన్ లో జాయ్ బయటకు వెళ్తూ ఉంటుంది.
ఉంటుంది. ఇప్పుడు కొంతమంది అక్కడికి వచ్చి ఆమెను తిడుతూ ఉంటారు. బేసిక్ గా వీళ్ళంతా మన హీరో యొక్క ఫ్యాన్స్. వాళ్ళంతా నువ్వు తన లైఫ్ లోకి రావటం వల్లే హీరో తన కెరియర్ ని స్పాయిల్ చేసుకుంటున్నాడని తిడుతుంటారు. ఈ టైంలో అక్కడికి సెకండ్ లీడ్ ఉన్నాడు కదా షాన్, అతను రావటంతో వాళ్ళు ఆమెను వదిలేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. దీంతో మన హీరోయిన్ కి అసలు సిచ్యువేషన్ ఏంటో అర్థమవుతుంది. సో ఆమె తన థింగ్స్ అన్నిటిని తీసుకుని ఆ సెకండ్ లీడ్ యొక్క జిమ్ కి వెళ్ళి ఆ నైట్ అక్కడే ఉంటుంది. అండ్ ఆమె ఆ కొరియాని వదిలేసి వెళ్ళిపోవాలని డిసైడ్ అవుతుంది. ఇంకొక వైపు మన హీరో ఆ ఆర్టికల్ రాసింది తన ఫ్రెండే కదా, సో ఆమె దగ్గరకు వెళ్ళి అసలు నువ్వు ఇదంతా ఎందుకు చేసావని అడుగుతాడు. బట్ ఆమె అందుకు సమాధానం చెప్పకుండా ఇది నా జాబ్, నేను నా డ్యూటీ మాత్రమే చేస్తున్నా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సో అతను ఇంటికి వచ్చి ఆ రోజు హీరోయిన్ తో డాన్స్ చేసినప్పుడు ఒక వీడియో రికార్డ్ చేస్తుంటాడు. దాన్ని చూసి బాధపడుతుంటాడు. అండ్ మన హీరోయిన్ కి కూడా చాలా సార్లు కాల్ చేస్తాడు. బట్ అతని ఫ్యాన్స్ ఆమెను తిట్టుంటారు కదా, అందువల్ల ఆమె ఆ కాల్స్ ని అటెంప్ట్ చేయదు. ఇంకిలా అయితే కాదని నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ ఫ్రెండ్ యొక్క న్యూస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడ తన ఇంటర్వ్యూ ఇస్తుంటాడు. అదేంటంటే హీరోయిన్ జాయ్ ఉంది కదా, ఆమె నా గర్ల్ ఫ్రెండ్, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి, ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టకండి అని అందరినీ రిక్వెస్ట్ చేస్తాడు. ఇంకొక వైపు మన హీరోయిన్ ఆ కంట్రీ వదిలి వెళ్ళిపోవడానికి రైల్వే స్టేషన్ కి వచ్చింటుంది. మన హీరో ఇంటర్వ్యూ ఇస్తున్నాడు కదా, సో ఆమె రైల్వే స్టేషన్ లో ఆ ఇంటర్వ్యూని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి మన హీరోని కలుస్తుంది. హీరో కూడా ఆమెను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇలా వీళ్ళిద్దరూ ఒకరికొకరు హలో చెప్పుకుంటారు. తర్వాత సీన్ లో మన సెకండ్ లీడ్ ఇద్దరు రిలేషన్షిప్ లోనే ఉన్నారు. అండ్ మన సెకండ్ హీరోకి టేక్వాండోలో ఇంకొక గోల్డ్ మెడల్ వచ్చింటుంది. బట్ మన హీరో యోవాన్ యొక్క రిలేషన్షిప్ బయటకు రావడంతో అతని రెప్యుటేషన్ పోయింటుంది. అందువల్ల ఆ కేపాప్ గ్రూప్ నుంచి అతను కొంచెం బ్రేక్ తీసుకుని ఉండుంటాడు. ఇంకా మన హీరోయిన్ విషయానికి వస్తే ఆమె తిరిగి తన హోమ్ కంట్రీకి వచ్చేసి ఉంటుంది. కానీ హీరోతో గడిపిన ప్రతి మూమెంట్ ని తలుచుకుంటూ కొంచెం అప్సెట్ అవుతుంది. ఇలా రోజులు గడుస్తాయి. ఇంతకు ముందు ఆమె కొరియాలో ఉన్న ఒక యూనివర్సిటీకి స్కాలర్షిప్ కోసం అప్లై చేశానని చెప్పుంటుంది కదా, ఆ ఎగ్జామ్ ని క్వాలిఫై అయ్యుంటుంది. మన హీరోయిన్ చాలా ఎక్సైట్ అవుతూ కొరియాకి తిరిగొచ్చుంటుంది. ఆమె హీరోని కలవడానికి అతని ఇంటికి లగేజ్ ని తీసుకుని వెళ్తూ ఉంటుంది. బట్ ఆ లగేజ్ ఎక్కువగా ఉండటంతో తను ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఒక హ్యాండ్సమ్ గాయ్ ఆమెకు హెల్ప్ చేస్తాడు. తీరా చూస్తే అతను మరెవరో కాదు, కేపాప్ ఐడల్ అయిన కీనో. మన హీరోయిన్ ఫస్ట్ ఇతన్ని కలవటానికే కొరియా వచ్చింటుంది. అతన్ని చూడగానే ఆమె షాక్ అయిపోతుంది. ఆ సెలబ్రిటీ కూడా హా నువ్వు జాయ్వి కదా, నువ్వు నాకు తెలుసు అని అంటాడు. ఇది విన్న మన హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అయి షేక్ హ్యాండ్ ఇస్తుంది. ఇప్పుడు మన హీరో బయటకు వచ్చి వాళ్ళిద్దరిని చూసి కీనోతో ఆమె నా గర్ల్ ఫ్రెండ్, దూరంగా ఉండు అని చెప్తుంటాడు. అండ్ ఇక్కడితో ఈ మూవీ అనేది ఎండ్ అయిపోతుంది. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.